నువ్వేంటి ఇక్కడ? ఉండవలసిన చోటే ఉన్నాను కదా. అయినా ఇదేం ప్రశ్న? అవును, నిన్నిప్పుడు ఏమని పిలవాలి? మై డియర్ హ్యాబీ? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు అనే ప్రశ్న కన్నా ఇక ముందు ఏం చేయబోతున్నావు అనేదే సరైన ప్రశ్న అనుకుంటా. ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. నువ్వు ఏం చేసినా నాకు దగ్గర కాలేవు. ఎందుకు నవ్వుతున్నావు? దగ్గర కాలేనా? ఇది విధి కలిపిన బంధం. ఎంత దూరం పరిగెత్తినా తిరిగి చూస్తే పక్క పక్కనే ఉంటాం. నువ్వు వేసిన ఈ 3 ముళ్ళు కూడా ముచ్చటైన చిక్కుముళ్ళు. ముందు వెనక చూడకుండా 3 ముళ్ళు వేశావు. ఇప్పుడు కింద మీద పడినా విప్పుకోలే విరాజ్. బంధాన్ని మనం ప్లాన్ చేయక్కర్లేదు విరాజ్. ఇష్టాన్ని కోపంగా మార్చుకోవచ్చు, కానీ కోపంతో ఇష్టం వచ్చినట్టు బంధాన్ని మార్చలేం. నీ కంటికి కనపడనంత దూరం చేసుకోవాలనుకున్నావు నన్ను. నా కళ్ళతో నేనే చూశాను. ఈ కోపం ఉంది, దేన్నైనా కాల్చేస్తుంది. ఓపికతో ప్రశాంతంగా ఉంటే చిక్కలు కూడా చక్కగా విప్పచ్చు. కానీ నీ కోపం కూడా చాలా రొమాంటిక్. అందుకేనేమో ఇలా ప్లాన్ చేసావు. ఏదైనా ప్లాన్ చేసేది నువ్వు. లేదు లేదు, నువ్వే ప్లాన్ చేసావు. అందుకే వాటిని కాల్ చేసావు. ఎందుకు? జీవితాంతం నన్ను నీ కళ్ళ ముందు ఉండేలా చేసుకున్నావు. ఇంక నా జ్ఞాపకాలతో పనే ఉందనే కదా. జ్ఞాపకాలు దూరంగా ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవడానికి. కానీ నేను ఇంత దగ్గరగా ఉన్నాను. కళ్ళు మూసినా నా కదలికలో నీకు తెలిసేలా. అంతే కదా? వెటకారమా? కారం కాదు శ్రీవారు, స్వీట్ స్వీట్ మెమరీస్ ఇవ్వాలి. ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. అంతేకాని కాల్చినా కాలిపోవు, ఏం చేసినా నీ ఊహల్లో నుంచి వెళ్ళిపోవు. అన్నింటినీ ఎప్పుడో తుడిచేశాను. నువ్వు నా కళ్ళ ముందున్నా నా లెక్కలో లేని మనిషివి. నువ్వు ఈ గడపలోకి రాగలవేమో కానీ నా లైఫ్లోకి వచ్చే ఛాన్సే లేదు. అవుట్. ఎక్కడికి వెళ్ళను? ఎక్కడికి వెళ్ళినా ఇక్కడెక్కడే కదా ఉండేది. అడుగులు అటు ఇటు నడిచినా చివరి వరకు నడవాల్సింది నీతోనే కదా. ఏదైనా అవసరమైతే పిలువు, ఎలా పిలిచినా వస్తాను. నీ భార్యని కదా, ప్రేమగా పిలవాల్సిన పనేం లేదు. ఓసై అని పిలిచినా బాగానే ఉంటుంది. బాయ్.
వదినా, ఇక మీదట దాని పట్ల ఏం చేసినా అది ఇంటి నుంచి బయటకు వెళ్లేలాగే ఉండాలి. లేదంటే విరాజ్కి జీవితమే ఉండదు. అవునత్తయ్య, పిన్ని చెప్పింది 100% కరెక్ట్ అనిపిస్తోంది. లక్ష్మి, లక్ష్మి! అమ్మగారు, నేనడిగిన గదికేసెక్కడా? ఎలా ఇవ్వు. ఇదిగోండమ్మా. అయినా తనేంటి అట్నుంచొస్తుంది? విరాజ్ బాబు గారి గదిలో స్నానం చేసి వస్తున్నారమ్మా. విరాజ్ గదిలోనా? అవునమ్మా. ఏంటి, విరాజ్ గదిలోకి వెళ్ళొచ్చావా? ఏమన్నాడు? గదిలో నుంచి బయటికి పొమ్మన్నాడా? నీకు ఈ ఇంట్లోనే స్థానం లేదు అంటే విరాజ్ గది వరకు వెళ్ళావా? ఎంత ధైర్యం నీకు? ఆనంద్ దయా దాక్షిణ్యాల వల్ల ఈ ఇంట్లో అడుగు పెట్టావు. చేసిన రచ్చ సరిపోదు అన్నట్టు ఇంట్లోకి రానిచ్చారు కదా అని గదిలోకి కూడా వెళ్ళి కాపురం చేద్దాం అనుకుంటున్నావా? భార్యాభర్తలు అంటే కలిసి బతకాలి. నీకు నువ్వుగా ఇంట్లో అడుగుపెట్టి నా స్థానం ఇది అని నువ్వనుకుంటున్నావు. కానీ ఇంట్లో నిన్నెవరూ అలా గుర్తించట్లేదు, అసలు పట్టించుకోవడం లేదు. విన్నావుగా? ఇక్కడ నువ్వు ఎవ్వరికీ ఏమీ కావు. తాళి కట్టిన విరాజ్కి భార్యవు కావు. అత్తారిల్లు అని అడుగుపెట్టిన ఈ ఇంటికి కోడల్వి కూడా కావు. కానీ ఈ ఇంట్లో ఉంటున్నావు ఒక పనికిరాని వస్తువులాగా. అందుకే పనికిరానివన్నీ ఎక్కడుంటాయో నువ్వు కూడా అక్కడే ఉండాలి. ఇక మీదట ఎప్పుడు విరాజ్ గది వంక కన్నెత్తి చూసినా ఊరుకునేది లేదు. పద. ఇక నుంచి బతికినంతకాలం ఈ బూజు పట్టిన గదిలోనే నీ బతుకు. ఏంటి అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. నువ్వే అన్నావు కదా, తాళి శిక్ష అయినా అనుభవిస్తాను అని. అనుభవించు. ఈ స్టోర్ రూమే నీకు జైలు. ఈ బాధల నుంచి బయటపడ్డానికి నీకున్న ఒకే ఒక్క మార్గం. ఏంటది? ఈ గడప దాటి బయటికి వెళ్ళిపోవడమా? చెప్పాను కదా, అది నా చావు తర్వాతే అని. నీ మొండితనం చూశాను కదా, అందుకే ముచ్చటేసి ఒక ఆఫర్ ఇద్దామనుకుంటున్నాను. ఈ బాధలన్నింటి నుంచి బయటపడి ఈ ఇంట్లో బతకడానికి అవకాశం ఇస్తాను. ఒక పని చేస్తావా? ఏంటి పిన్ని మీరనేది? ఇద్దాం స్మైలీ. పాపం ఎంతైనా తాపత్రయపడిపోతుంది కదా. అది ఏంటంటే, ఆ సీతారత్నానికి నువ్వు శాశ్వతంగా దూరంగా ఉండు. తనతో ఉన్న నీ బంధాన్ని తెంచుకో. అప్పుడు నీకిక్కడ కాదు, ఈ ఇంట్లో కూడా స్థానం ఉండేలా చేస్తాను. అంతేకాదు, కొద్ది రోజుల్లోనే విరాజ్ నీ జీవితంలో ఉండేలా చేస్తాను. ఏమన్నారు? నువ్వు విన్నది కరెక్టే. నీ తల్లికి నువ్వేం కాకుండా ఉంటే నీ బతుక్కి
నేనొక భరోసా ఇస్తాను అంటున్నాను. అమ్మకి దూరం చేసి అందలం ఎక్కిస్తాను అని అంటున్నారు. తాళి కట్టిన వాడితో కాపురం చేయిస్తాను అని అంటున్నారు. అంతే కదా? అవును. అమ్మని తన చేతులతో తానే దూరం చేసుకున్న వాడి జన్మకు అర్థం కాదు కదా. ఆఫర్ ఇచ్చే ముందు అమ్మ విలువ తెలుసుకోండి. ఇంకోటేంటి, తాళి కట్టిన వాడితో కాపురం చేయిస్తారా మీరు? ఇచ్చిన ఆఫర్లు అయిపోతే ఇంక మీరు వెళ్ళొచ్చు. నేను ఎక్కడ ఉన్నా నా వ్యక్తిత్వం కోల్పోయి ఉండను. ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. చూస్తాను ఎలా ఉంటావో. చూడండి. పద స్మైలీ. నన్నే అమ్మకి దూరం చేస్తారా? దూరం చేసిన ఆ దేవుడే మనసు మార్చుకుని తిరిగి నన్ను అమ్మ దగ్గరికే చేర్చాడు. అలాంటిది నా నుంచి అమ్మని దూరం చేయటం మీ వల్ల ఎలా అవుతుంది? అక్కా, అక్కా, ఆగండి. ఏంటి ఇష్టం వచ్చినట్టు లోపలికి వచ్చేస్తున్నారు? మా అక్క. మీ అక్కేమైనా ఈ ఇంటి మహారాణి అనుకుంటున్నావా? దర్జాగా సింహాసనం మీద కాలు మీద కాలేసుకుని ఎదురుగా కూర్చోడానికి? మీ అక్కిక్కడ ఒలి చేసిన అరటి తొక్క ఏమోలో పడుంటుంది. మర్యాదగా మాట్లాడండి. మహాలక్ష్మి, పిన్ని, వీళ్ళ బాళకం చూస్తుంటే అమ్మఒడి ఖాళీ చేసి పెట్టాబేడా సర్దుకొని ఇక్కడికొచ్చినట్టున్నారు. బాలకం ఏంటి, వాళ్ళ కాన్సెప్టే అది కదా. గోరంత సందు దొరికినా దూరిపోవడం, ఆవగింజంత అవకాశం దొరికినా అద్భుతంగా వాడుకోవడం. వీళ్ళకి సారీ కూడా సరిగ్గా కనపడడం లేదా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడే ప్రతి మాట ప్రభావం చైత్ర మీద చూపిస్తుంది. మన ఇంటి బిడ్డ ఈ ఇంట్లో ఉంది, అది మర్చిపోకూడదు కదా. మీరు మాట్లాడడం ఆపి ఇక్కడికెందుకొచ్చారో చెప్పండి. మా అక్క కోసం సారీ తీసుకొచ్చాం. వా, క్యా సీన్ హై పిన్ని. సారీ తెచ్చారంట, సారీ. ఇదంతా చూస్తుంటే మీకేమనిపించట్లేదా పిన్ని? అలా ఇలా మేనేజ్ చేసి ముందేమో మేడంని పంపించారు, వెనకేమో వీళ్ళొచ్చారు. మనమేమో అమాయక పక్షుల్లాగా విరాజేదో మిస్టేక్ చేశాడు, తనింటికొచ్చింది, విషయం ఇంతవరకు వచ్చింది అనుకుంటున్నాం. కానీ ఫ్యామిలీ మొత్తం కలిసి కట్టుగా ఒక్క గీత కూడా పక్కకి పోకుండా గీసిన పక్కా స్కెచ్ అని అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో చైత్ర ఎంట్రీ అదిరిపోలేదు.
ఈ ఇంటిపైన వీళ్ల కుట్రలు నీకు చూడ్డం కొత్తేమో కాని అది వీళ్ల జన్మ హక్కుల్లా ఫీల్ అవుతారు. కర్మేంటంటే వీళ్ళ అరాచకాలన్నీ తెలిసినా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఈ సీతారత్నం ప్లాన్ చేస్తే మామూలుగా ఉండదు. ఏది దక్కించుకోవాలనుకుంటే అది మాత్రం దక్కించుకుంటుంది. ప్లాన్ చేయడం, స్కెచ్లు వేయడం మాకే తెలుసుంటే మా అక్క అలా ఒంటరిగా మీ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరమే వచ్చేది కాదు. మీ ఇంటిల్లిపాది బాజా భజంత్రీలతో వచ్చి అంగరంగ వైభవంగా మా అక్కని మీ ఇంట్లోకి స్వాగతం పలికేవారు. మహాలక్ష్మి, నువ్వుండమ్మా. ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది. నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఎందుకు ఊరుకోవాలమ్మా? మనమేదో చేశామని అంటున్నారు, చేసిందంతా వాళ్ళు. బాధపడుతుంది మనం కదమ్మా. అబ్బో, బాగానే పొడుచుకొస్తుందే. లేని మాటల్ని కల్పించి చెప్పాల్సిన అవసరం మీరంటే అసూయ నాకే ఉంటుంది. నేను చెప్పిందేది అబద్ధం కాదు. మీరు ఏడుపు మొహాలు పెట్టుకున్నంత మాత్రాన మీ బాధేమీ స్వచ్ఛమైంది కాదు. మీ మహానటి వేషాలు మా దగ్గర అక్కర్లేదు. హంస, ఏంటి ఇది? నాన్న దయతల్చి ఇంత చోటిస్తే అందులో తల దాచుకుంటున్న వాళ్ళు తలెత్తి మరి మనింటికే సారె తెచ్చారంట. సారే చూసారా? గడపలోకి అడుగు పెట్టనిస్తే ఏం జరిగిందో. హంస, జరుగుతున్న రాద్ధాంతం చాలు. ఇంకా దాన్ని పెద్ద చేసి 10 మందిలో పరువు పోయే పరిస్థితి వద్దు. అమ్మా, మనం పరువు గురించి ఆలోచించే వాళ్ళమని వాళ్ళకి తెలుసు కాబట్టే కదా ఏ పాయింట్ మీద వర్కౌట్ చేయాలో అది మాత్రమే చేస్తున్నారు. ఈ ఇంటి పరువును అడ్డు పెట్టుకుని వాళ్ళు చెయ్యాల్సిందంతా చేస్తున్నారు. ఒక్కసారి పోనీలే కదా అని వదిలేస్తే ఇంకదే పని ఏదో ఒక వంకతో వస్తూనే ఉంటారు. అనాథలమంటూ తలుపు తడితే ఇప్పటి వరకు ఇంత సహాయం చేస్తున్నాం. ఇప్పుడు అయిన వాళ్ళవనంటే వాకిలి బయటే నుంచోపెట్టి అట్నుంచటే సాగనంపుతామని వాళ్ళకర్థమవుతుంది అత్తయ్య గారు. ఏంటమ్మా ఇది? అక్కేమో మనకి ధైర్యం చెప్పి పంపించింది, కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదే. మా అక్క ఎక్కడుందో చెప్పండి. ఎక్కడుంది మా అక్క? చెప్పాను కదా, ఈ ఇంట్లో పనికిరానిది ఏదో ఒక మూల పడుంటుందని. పోయి ఏ స్టోర్ రూమ్లోనో చూడండి, దొరుకుతుందేమో. హంస, నువ్వుండు. లక్ష్మి, అమ్మగారు, వీళ్ళని చైత్ర దగ్గరికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా.